దశరథ్ గౌడ్ ఉన్నారు. మొదట దశరథ్ గౌడ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎట్లా అనిపించింది లడ్డు దక్కించుకున్నారు? ఆనందంగా ఉందన్న, చాలా పట్టలేని సంతోషం వస్తుంది లడ్డు వచ్చినందుకు. చాలా అంటే చాలా 6 సంవత్సరాలు కష్టపడేందుకు ఇవాళ ఫలితం దొక్కింది. ఏం చేయబోతా ఉన్నారు లడ్డు? లడ్డు మా అందరికి మంచేస్తామండి. మా చుట్టాలకు కానీ, మా బంధువులకు కానీ, మా పొలాలలో మీరు ఏం చేస్తారు? సిమెంట్ బిజినెస్ అండి. సో లింగాల దశరథ్ గౌడ్ లడ్డు దక్కించుకున్నటువంటి వ్యక్తి సిమెంట్ బిజినెస్ చేస్తారు. దేవుడి కృప ఉంది. కుటుంబ సభ్యులను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం లడ్డు దక్కాలనేటువంటి, చాలా రోజులు అనుకుంటున్నాం. సో లడ్డు వేలంపాటలో దక్కించుకున్న తర్వాత అదృష్టంగా ఉంది. లడ్డూని అందరికీ పంచేస్తాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు లింగాల దశరథ్ గౌడ్. మొత్తానికి లడ్డు దక్కించుకున్న తర్వాత ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తా ఉన్నారు. అక్కడ పూజ చేసిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడతారు. తర్వాత ఊరేగింపుగా లడ్డును కూడా ఊరేగించి అందరికీ దర్శనం కల్పించిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి లడ్డుని అందరికీ పంచేటువంటి కార్యక్రమం చేస్తామనేటువంటి చెప్తా ఉన్నారు. సో 6 సంవత్సరాల నుంచి దాదాపు ఈ లడ్డు వేలంపాటలో పాల్గొంటున్నాను, కానీ అవకాశం దక్కలేదు. ఈరోజు దేవుడి కృప ఉంది అంటూ ఆయన స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. ఇంకా ఆయన ఇంకొక 5 లక్షలు ఇచ్చేది ఉంటుంది. 5 లక్షలు కూడా వేస్తారు. సో మొత్తానికి కుటుంబ సభ్యులంతా కూడా ఆనందంగా ఉన్నారు. కొడుకు తలపైన పెట్టుకొని, తర్వాత కుటుంబ సభ్యులు తలపైన పెట్టుకొని గణేష్ లడ్డుని ఇక్కడ తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. హనుమాన్ టెంపుల్కి వెళ్తా ఉన్నారు లింగాల దశరథ్ గౌడ్. లింగాల దశరథ్ గౌడ్కి సంబంధించినటువంటి లడ్డు వేలంపాట దక్కించుకున్నటువంటి అన్న కొడుకు ఉన్నారు. మీ పేరేం పేరు? శివ, లింగాల శివ. శివ, ఏం చెప్తారు? అంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. ఈసారి గత 7 ఇయర్స్ నుంచి మనం పార్టిసిపేట్ చేస్తే ఈ ఇయర్ మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఇయర్ రావడం అనేది మాకు చాలా 7 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ఈ వేలంలో ఉండడం జరుగుతున్నది. అది ఈ ఇయర్ 2025 మాకు దేవుని అనుగ్రహం తోటి మాకు ఈ ఇయర్ మాకు నుంచి లడ్డు వేలంపాటలో 7 ఇయర్స్ నుంచి 7 ఇయర్స్ నుంచి కంటిన్యూ 7 ఇయర్స్ నుంచి పాల్గొంటున్నాం. ఓకే, ఏం చేయబోతా ఉన్నారు లడ్డూని? సాధారణంగా లడ్డు దక్కించుకున్న వాళ్ళంతా కూడా ఏదో రూపంలో మాకు అదృష్టం దక్కుతుందంట. అది ఇంకా ఏందన్నది మా బాబాయ్ డిసైడ్ చేస్తారు. అది ఇప్పుడు ఏం చేస్తారు లింగాల? ఏం చేస్తారు? బిజినెస్ చేస్తాం. ఏం బిజినెస్ చేస్తారు? స్టీల్ బిజినెస్. ఇక్కడ ఆయన ఎక్కడ ఉంటారు? ఇప్పుడు కర్మన్ ఘాట్ వాస్తవం. ఓకే, రైట్. కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లింగాల దశరథ్ గౌడ్కి లడ్డూను అందజేశారు. ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు. సో గణేశుడి శోభాయాత్ర కూడా ప్రారంభమైంది. బాలాపూర్కి సంబంధించినటువంటి గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక్కడ నుంచి నేరుగా చంద్రాయణగుట్ట, చార్మినార్, మొజాంజాయి మార్కెట్, నాంపల్లి, తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా డైరెక్ట్గా వినాయక సాగర్కి చేరుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.